అందుకనే లౌకికమైనటువంటి వర్ణనలు ఎన్నో చేస్తూ ఉంటాం మనం అమ్మవారి గురించి. దీనిలో వాస్తవం ఏమిటి అనంటే, ఎప్పుడూ కూడాను మనము ఆమెను విడిగా చూడకూడదు. అమ్మవారు మనల్ని 3 రూపాల్లో కటాక్షిస్తూ ఉంటారు అని మన పెద్దలు చెప్తున్నటువంటి మాట. ఏమి అవి అంటే జీవత్వము, ఘటకత్వము, ప్రాప్యత్వము అంటాం మనం. జీవత్వం అంటే ఏంటి? ఆమె మనలాగా ఒక సాధారణమైన జీవిగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? మనతో పాటు కలిసి తిరగటం వల్ల మనకుండేటువంటి సాధక బాధకాలన్నీ కూడా ఆమెకు అవగతమయ్యి దానికి అనుగుణమైనటువంటి ఒక కావ్య రచనో, ఒక పుస్తక రచనో, మరొకటో చేసి దీని ద్వారా మనం ఆ అమ్మను చేరేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం. ఇక రెండవది ఏమిటి అంటే ఘటకత్వము అన్నాం. ఘటకత్వం అంటే ఏమిటి అర్థము? జీవులమైన మనందరినీ కూడా ఆ పరమాత్మ సన్నిధికి చేర్చి మనలో ఉండే తప్పులను దాచిపెట్టి మనలో ఉండే అప్పుల్ని చాలా గొప్పగా చెప్పి ఆ భగవంతుడి దగ్గరికి మనల్ని చేరుస్తుంది. ఇది ఏమిలో ఉండే ఘటకత్వము అన్న. అంటే భగవంతుడితో మనల్ని అనుసంధానింపచేస్తుంది ఈ అమ్మవారు. ఇక మూడవది ఏమన్నాము? ప్రాప్యత్వము అన్నాం. ప్రాప్యత్వం అంటే ఏమిటి అంటే ఎవరినైతే పొందాలని మనం అనుకుంటున్నామో మన చేత పొందింపబడటానికి కావలసినటువంటి ఆమె ఎవరు అంటే ఆ లక్ష్మీదేవే. చూడండి, ఈ విధంగా 3 రకాలుగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ప్రతిక్షణము కూడా. ఆ శ్రీ అనేటువంటి పేరే ఒక ఉత్కృష్టమైనటువంటి నామధేయము అని మనం మొట్టమొదటి అధ్యాయంలోనే తెలుసుకున్నటువంటి విషయం. కనుక ఏ విధంగా చూసినప్పటికీ కూడా అమ్మవారిని వర్ణించటం అనేది కేవలము మన యొక్క ఆత్మ సంతృప్తి కోసమే తప్ప ఈ వర్ణనలు ఏవీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని, తత్వాన్ని మనకి తెలియచేయలేవు. అలా అని మనం ఊరుకోలేము. మనమేం చేస్తున్నాము? వీటన్నింటినీ తెలుసుకొని వీటి ద్వారా శ్రీ అన్న ఒక్క శబ్దము చేతనే తల్లి యొక్క వైభవం మనకు ప్రదర్శితమవుతూ ఉంటే ఇంకా ఇతరమైనటువంటి వాటి గురించి మనం ఎందుకు ఆలోచన చేయటం చెప్పండి. అన్ని రకాలుగా కూడాను ఆ అమ్మవారి యొక్క దయ మన మీద ఉండవలసిన అవసరం మనకు ఉన్నది. కాబట్టే ఆ తల్లిని మనము రకరకాల రూపాల్లో వేడుకుంటాం జరుగుతూ ఉన్నదన్నమాట. అది లేనప్పుడు ఆమెకి మనకి మధ్య ఒక చక్కని బంధం ఏర్పడదు. ఇప్పుడు మనలో ఉండేటువంటి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఓ పక్కన పెడదాం. అమ్మవారిలో ఉండేటువంటి సుగుణాలు ఓ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ దోషాల వల్ల మనం అమ్మవారిని చేరలేకపోతున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి? ఒకళ్ళు మాట్లాడుకొని దాని ద్వారా తల్లి యొక్క ఒక సందర్భంలో ఆమె యొక్క ప్రవర్తనని మనం గమనించి దానికి అనుగుణమైనటువంటి రూపంలో మనము మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇది
తల్లి విషయంలో మనందరము కూడా చేయవలసిన చేయదగినటువంటి ఒక పని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇతర మహాకవులు కూడా ఏ ఏ రూపాలలో అమ్మవారిని ఆకర్షించుకున్నారు, అమ్మవారిని ఆరాధించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని ఆ దిశగా ఆ రీతిగా మనము మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉంటుంది అన్న విషయము ఈ శ్లోకం ద్వారా పరాశర మహర్షి వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ చక్కనటువంటి పదాలు కలిగినటువంటి ఈ శ్లోకం ఒక్కసారి అందరం కలిసి అనుసంధానం చేసుకుని ముందుకు వెళదాం. ఆమోదాద్భుతమతి ఆమోదాద్భుతశాలి యౌవనదశ వ్యాకోచమమ్లానిమత్ సౌందర్యామృతమేక సౌందర్యామృతసేక శీతలమిదం లావణ్యసూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమనస సందర్భణం దేవి కాంతోరప్రతియత్నమర్హతి కవిం దిన్మామకాండకులం కాంతోరప్రతియత్నం అర్హతి కవిం ధిన్మామకండాకులం అని ఈ విధంగా తల్లిని మనము ప్రార్థన చేసుకొని మరొక శ్లోకం ద్వారా ఆ అమ్మ యొక్క వైభవాన్ని మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.